సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, కార్తీక మాసం 2వ రోజు, ఆ రోజు భగిని హస్త భోజనం అని చెప్పి అంటుంటారు. ఏంటి అసలు భగిని హస్త భోజనం అంటే? భగిని హస్త భోజనము అంటే అర్థం ఏంటి అంటే కనుక దానికి చిన్న కథ కూడా ఉంది. ఏం లేదమ్మా, ఇప్పుడు తోబుట్టువులు ఉంటారు. మనము రక్షాబంధన, రాఖీ పౌర్ణిమ అంటుంటాం కదా. రాఖీ పౌర్ణిమ రోజు ఏం చేస్తారు? చెల్లెళ్ళు అక్కలు వెళ్ళి అన్నదమ్ములకు రాఖీలు కడుతూ ఉంటారు. అంటే చెల్లెళ్ళు అక్కలు ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళు పుట్టింటికి వెళ్ళేటటువంటి సమయం. కానీ ఇక్కడ భగిని హస్తభోజనం అంటే ఏంటి అంటే ఎవరైతే తోడబుట్టినటువంటి వాళ్ళు ఉంటారో అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళు అక్కల వాళ్ళ ఇంటికి కానీ చెల్లెళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చేటటువంటిది భగిని హస్తభోజనము అని పేరు. అయితే పూర్వకాలంలో ఏంటి అంటే యమధర్మరాజుకి ఒక చెల్లెలు ఉండేటటువంటిది. ఆ చెల్లెలు ఇంటికి ఎన్నిసార్లు పిలిచినా కూడా యమధర్మరాజు రాలేకపోయేసరికి ఏం జరిగింది అంటే ఒకానొక సమయంలో అనుకోకుండా యమధర్మరాజు చెల్లెలు ఇంటికి వచ్చాడు. చెల్లెలు ఏం చేసింది? అబ్బా, నా అన్న ఇంటికి వచ్చినాడని చెప్పేసి ఆనందంతో సంతోషంతో అనేక రకాల పిండి వంటలు వండి తన అన్నకు పెట్టింది. అన్న కూడా చాలా సంతోషపడ్డాడు. అబ్బా, నా చెల్లెలు ఇంత ప్రేమగా వడ్డించింది కాబట్టి నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పేసి అన్నాడు. భగిని అంటే సంస్కృతంలో ఏంటంటే అక్క గాని చెల్లెలు గాని అని అర్థము, తోబుట్టు అని అర్థము. అయితే ఆ సమయంలో ఆ యొక్క చెల్లెలకి యమధర్మరాజు వరం ఇస్తారట. ఎవరైతే ఈ యొక్క భగిని హస్తభోజనం అంటే ఈ యొక్క దీపావళి అయినటువంటి మరుసటి 2వ రోజుకి ఎవరైతే చెల్లెలింటికి కానీ అక్కలింటికి కానీ తోడబుట్టినటువంటి వాళ్ళు వస్తారో వాళ్లకు నేను ఆయుష్ని ప్రసాదిస్తాను, అలాగే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి యమగండాలను నేను తొలగిస్తాను అని చెప్పేసి ఆ యొక్క చెల్లెలకి వరం ఇచ్చాడు. అందుకే ఆ రోజున ఎవరైతే ఆ తోబుట్టుల ఆడబిడ్డల వాళ్ళ ఇంటికి వెళ్ళేసి భోజనం చేస్తారో వాళ్ళకు ఈ యమగండ కాలాలు అనేటటువంటి ప్రతి మనిషి జీవితంలో యమగండ కాలాలు ఉంటాయి. అంటే చావు అంచుల దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు సార్, దాన్ని యమగండ కాలం అంటారు. ప్రతి మనిషి జీవితంలో అలా యమగండ కాలాలు 11 సార్లు ఉంటాయి. ఆ 11 దాటిన తర్వాతనే మృత్యు అనేటటువంటిది కబళిస్తుంది. అప్పటి వరకు మృత్యు కబళించదు ఎవరిని కూడా. ఆ 11 యమగండాలు దాటాలి. అందుకే అలాంటి యమగండాలు దాటిపోవడానికి ఆ భగవంతుడు మనిషికి ఏర్పరిచిన గొప్పనైనటువంటి వరం ఇదిగో ఈ యొక్క భగిని హస్తభోజనము. అందుకే ఆ రోజున తప్పకుండా ఎంత శత్రుత్వం ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా మాట్లాడకపోయినా సరే ఆ రోజు నోరు మూసుకుని అన్నం తిని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇది దాని వెనుకున్నటువంటి అర్థం. అందుకే భగిని హస్తభోజనం రోజున తప్పకుండా చెల్లెలు కానీ అక్క తోబుట్టులు కానీ ఆడబిడ్డల చేతి వంట తింటేనే వాళ్లకు ఈ యమగండ కాలాలు తప్పిపోతాయి. ప్రేమ అనురాగానికి ఆప్యాయతకు కూడా ముడివేసినటువంటి పండగ. అలాగే అందరూ కలిసి కట్టుగా చేసుకునేటటువంటి పండగ. ఎలాగైతే రక్షాబంధనం ఎంత సంతోషంగా జరుపుకుంటామో అలాగే ఈ భగిని హస్తభోజనం కూడా అదే రకంగా జరుపుకోవాలి. అలా జరుపుకోవడం వల్ల వాళ్లకు ఆయుష్ అనేటటువంటిది పెరిగి యమగండ కాలాలనే తగ్గుముఖం పట్టేసి వాళ్లకు ఒక రక్షణగా ఉండేటటువంటి కాలమే ఈ యొక్క భగిని హస్త భోజనం. కనుక ప్రతి ఒక్కరూ ఆ రోజున మీ తోబుట్టువుల ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతి వంటను తిని వాళ్ళకు మనకు తోచినటువంటి కానుకనో గిఫ్టో ఏదో డబ్బులు ఏదో ఒకటి ఇచ్చి వస్తే వాళ్ళ యొక్క ఎందుకంటే ఆడబిడ్డ అర్ధమొగుడితో సమానం అని అంటూ ఉంటాము ఎప్పుడైనా కానీ, అంటే వివాహ సమయంలో కూడా చెప్తూ ఉంటాము. కాబట్టి ఆడబిడ్డ అనేటటువంటి యొక్క ఆయుష్ మగవారి తోబుట్టువులకి ఏంటి అంటే ఆరోగ్యాన్ని అందజేస్తుంది, ఐశ్వర్యాన్ని అందజేస్తుంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉంటే తప్పకుండా వాళ్ళ కుటుంబానికి క్షేమము లాభం కలుగుతుంది. అందుకే ఎవ్వరి ఉసురైనా పోసుకోవచ్చు కానీ ఆడబిడ్డ ఉసురు పోసుకోకూడదు అని అంటూ ఉంటాం. కాబట్టి ఆడబిడ్డ అనేటటువంటి తోబుట్టు, ఇంటికి శ్రీ మహాలక్ష్మి అంటుంటాం. కాబట్టి అలాంటి శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదాన్ని పొందడం అనేటటువంటిది మన జీవితంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యము, సాంప్రదాయం. కనుక ఈ భగిని హస్త భోజనం రోజున చక్కగా తోబుట్టుల ఇంటికి వెళ్ళి చక్కగా పిండి వంటలు కడుపు నిండా భోజనం చేసి చక్కగా వాళ్ళతో మాట్లాడి ఒక 10 నిమిషాలు వాళ్ళతో కాలం గడిపి ఎవరింటికి వాళ్ళు వెళ్తే వాళ్ళకు శుభము లాభం కలుగుతుంది అని దీని యొక్క పరమార్థం. ఇప్పుడు ఆ రోజు రక్ష కూడా కడతారు ఆడపిల్ల అన్నయ్య కన్నా. రక్షాబంధనం రోజు, అది రాఖీ పండుగ రోజు రక్షణ కట్టేటటువంటి. ఈ రోజు రక్షాబంధనం ఏమీ ఉండదమ్మా. కాకపోతే ఈ రోజున ఏంటి అంటే కేవలం భోజనం చేసి మాత్రమే రావడం అనేటటువంటి. రక్షాబంధనం రాఖీ పండుగ రోజు కట్టేటటువంటిది. ఈ రోజున భగిని హస్త భోజనం అంటే నీ యొక్క తోబుట్టుల ఆడబిడ్డల చేతుల మీదుగా చేసుకునేటటువంటి పదార్థాలు
పదార్థాలు నువ్వు తినడం అనేటువంటి భగిని హస్త భోజనము అంటారు. భగిని అంటే ఏంటి? తోబుట్టులు. హస్తము అంటే చేతి. వాళ్ళు చేతితో వండినటువంటి భోజనాన్ని నువ్వు తప్పకుండా తినాలి. అలా తింటే నీకు శుభము లాభం కలిగి నీకు యమగండగాలాలు పోయి నీకు ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని అర్థం. ఇప్పుడు ఈ రోజు కూడా దీపారాధన చేయాలా గురుగారు? 5 రోజుల్లో ఇది ఆఖరి రోజు. ఇది ఆఖరి రోజు కాబట్టి తప్పకుండా ఆ రోజున కూడా దీపాలు ఎప్పుడూ కూడా ఉదయకాలంగా సాయంకాలం వెలిగించాలి. ఎందుకంటే ఈ ఆశ్వీజ మాసము ధనత్రయోదశి మొదలుకొని కార్తీక మాసం అంతా కూడా చీకటి మాసము అని అంటాం. చీకటి మాసం అంటే ఎక్కువ తొందరగా చీకటి పడేటటువంటి మాసము. అలాగే సాయంకాలం 5-5:30 అయిందంటే చీకటి పడిపోతూ ఉంటుంది. కాబట్టి యమధర్మరాజు యొక్క కూరలు కూడా బయటకు వచ్చేటటువంటి సమయం కూడా అని అంటూ ఉంటాం. అంటే ఆ సమయంలో చలి విపరీతంగా వేస్తూ ఉంటుంది, మంచు కురుస్తూ ఉంటుంది. దాని ద్వారా అనేక రోగాలు సంప్రాప్తమవుతాయి. కాబట్టి రోగాలను దూరం చేసుకోవడానికి, వాతావరణంలో ఉన్నటువంటి కలుషితాన్ని దూరం చేసుకోవడానికి దీపాలు వెలిగించడము. మనిషిలో వేడి లేకపోతే మనిషి చనిపోతాడట. అందుకే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆధ్యాత్మికతకు అలాగే ఆరోగ్యాన్ని జోడించి చెప్పింది. కాబట్టి ఈ అమావాస్య తర్వాత కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించడము, అలాగే చక్కగా అంటే ఉదయకాలం చాలా మంది 4 అయ్యింది అంటే కార్తీక మాసం వచ్చింది దీపాల పండగ అని చెప్పారు. దీపావళి పండగ నుంచి ఇక కార్తీక మాసం మొదలవుతుంది. ఇక నెలంతా దీపాలు వెలిగించి చాలా మంది పిండి దీపాలు వెలిగిస్తారు. ఈ యొక్క మట్టి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. చక్కగా డిజైన్ మంచి మంచి శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు. చక్కగా ఎన్నో రకాలైన పూజలు దాన ధర్మాలు చేయడానికి కార్తీక మాసం పెట్టింది పేరు. మీరు ఈ కార్తీక మాసంలో ఏదైనా చేయాలి, కార్తీక పురాణం చదువుకోండి, మీకు అన్ని అర్థమవుతాయి. దానం ఎందుకు చేయాలి, దీపం ఎందుకు వెలిగించాలి, అలాగే ఆ రోజున ఎందుకు దేవాలయాల్లో దీపాలు వెలిగించడం మనకు పుణ్యం కలుగుతుంది, కథా సారాంశం ఏంటి, కార్తీక మాసం ఎందుకు ఇంత గొప్పదనం. మనకు పురాణాలలో మాఘ పురాణము, కార్తీక పురాణము చాలా విశేషంగా పుణ్య ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కనుక ఆ రోజున ఆ కార్తీక పురాణం చదువుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మనిషికి అర్థమవుతుంది. నువ్వు చేస్తావో చేయో తర్వాత విషయం, కానీ ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ ఉంటుంది చూసారు మైండ్లో, అది దాని నుంచి సాల్వేషన్ క్లిక్ అవుతుంది. ఆ తర్వాత ఆ క్వశ్చన్ మన దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి అలా వెళ్ళినప్పుడు మనిషికి అన్ని అర్థం. ఏదైనా ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము, దేనికోసం చేస్తారు, ఇది తెలుసుకుంటే అప్పుడు ధర్మం అర్థమవుతుంది, ఆచరణ అర్థమవుతుంది, సాంప్రదాయం అర్థమవుతుంది. అది తెలియనంత మాత్రం అయ్యో మా నాన్నగారు చేశారు కదా నేను కూడా చేస్తాను, ఎందుకు చేస్తున్నావు, నాన్నగారు చేశారని చెప్పి చేస్తున్నావు, కానీ మధ్యలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మర్చిపోతున్నావు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకొని చేస్తే అప్పుడు దాని విషయం అర్థమవుతుంది. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, భగిని హస్త భోజనం అంటే ఏమిటి అసలు? భగిని అంటే సోదరి, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు. భగిని హస్త భోజనం అంటే అక్క చెల్లెళ్ళ చేతి భోజనం చేసేటటువంటి రోజు. సంవత్సరంలో ఈ రోజున తప్పనిసరిగా అక్క చెల్లెళ్ళు వండి అన్నదమ్ములకి పెట్టాలి అని మనకి ఒక సంప్రదాయం ఉంది. మనకి దక్షిణ దేశంలో ఎందుకో ఇది పెద్దగా లేదు, ఉత్తర దేశంలో ఉండేది. దాన్ని మనం ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నాం. వేరే విషయాల్లో విడిపోతూ ఉన్నా ఇలాంటివి అనుసరించడానికి ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి పండగలు చేసుకుంటాం మనం. అవును. కానీ రాజకీయాలకు కానీ ఇతర విషయాలకు కానీ సంస్కృతి విషయంలో వచ్చి కొట్టుకుంటాం. అవును. ప్రాంతీయ భేదాలు పెట్టుకుని పోనీ ఇది బాగానే ఉందిలే, నీ కలిపి చేసుకుంటున్నాం కదా అని ఏమన్నా కలిసి ఉంటున్నావా అన్నది కొంచెం ఆలోచించాలి. ఈ పండగలు చేసుకుంటూ అటువంటి ఐకమత్యాన్ని పాటించుకుంటే బాగుంటుంది. ఉత్తర దేశంలో ఉన్నటువంటి సంప్రదాయం ఏమిటంటే ఆడపిల్ల ఇంట్లో ఎప్పుడు భోజనం చేయరమ్మా వాళ్ళు. ఆడపిల్ల సొమ్ము తినకూడదు అని ఒక నియమం. వాళ్ళ ఇంటికి వెడితే కూడా అమ్మాయిని ఇచ్చినటువంటి ఇంటికి తండ్రి పెడితే కూడా అక్కడ తినకుండా వచ్చేస్తారు, సొమ్ము తీసుకోకూడదు, అన్నం కూడా తినరు. అన్నం కూడా తినకూడదు. అన్నం తిండే మంచి కొంతమంది అయితే ఇంకా చాదస్తులు ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. మంచినీళ్ళు తాగితే కూడా ₹1 అక్కడ పెట్టేవాళ్ళు పూర్వకాలం. అది ఒకప్పటి మాట. అలా ఉన్నటువంటి రోజుల్లో మరి ఏమైపోతుంది, ఎప్పుడు ఆడపిల్ల వాళ్ళు ఆడపిల్ల వాళ్ళు తెచ్చుకున్నటువంటి మగపెళ్లి వారు ఉంటారే, మగపిల్లాడి పక్షాన వాళ్ళు వీళ్ళని దోచుకు తినడమేనా? అందుకని సంవత్సరంలో ఒక్కరోజునన్నా అక్క చెల్లెళ్ల చేతులు భోజనం చేయాలో నియమం పెట్టారు. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరగడానికి ఇది కారణం అవుతుంది. అమ్మ, శ్రావణంలో వచ్చే రక్షాబంధన్, రాఖీ పండుగ మనం జరుపుకుంటాం, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంది? రెండు ఒకలాంటివే కానీ జస్ట్ ఆపోజిట్. అక్కడ ఈ భగినీ హస్త భోజనాన్ని ఉత్తర భయ్యా దూజ్ అంటూ ఉంటారు.
అంటే ఇక్కడ అబ్బాయి వెళ్ళి అక్క చెల్లెళ్ళ ఇంట్లో భోంచేస్తాడు. రక్షాబంధనం రోజున అన్నదమ్ములు వచ్చి చెల్లెలింట్లో ఆవిడ చేత రక్ష కట్టించుకుంటారు, ఆవిడకి బహుమానాలు ఇచ్చి. అయితే 2 చోట్ల కూడా ఆడపిల్లకి బహుమానాలు ఇవ్వడం ఉంటుంది. ఎందుకంటే అన్నదమ్ములకి ఎట్లయినా ఆడపిల్ల అంటే అక్క చెల్లెళ్ళు అంటే ప్రేమ అభిమానాలు ఉంటాయి, అంటే ఉండేవి గట్టిగా చెప్పాలంటే. ఎందుకంటే ఆస్తి హక్కు అడగనంత కాలం అటువంటి అభిమానాలు ఉండేవి. ఆస్తిలో హక్కు పొందిన తర్వాత వీళ్ళు వాళ్ళని చూసేదేమిటమ్మా, ఒకళ్ళనొకడు చూసుకునేదేముంది, ఇద్దరు సమానంగా తల్లిదండ్రుల ఆస్తిని పంచుకున్నారు. అబ్బాయిలేమో బాధ్యతలు కూడా పంచుకున్నారు, అమ్మాయిలు బాధ్యతలు పంచుకోలేదు. అట్లాంటప్పుడు అమ్మాయిలకి అంటే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళకి ప్రతిసారి బహుమానాలు ఇవ్వాలేనా? లేదు. అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. స్త్రీధనం అని చెప్పి అమ్మాయికి కొంత ఇచ్చేవాళ్ళు. ఆ అమ్మాయి ఆ డబ్బు తనే వాడుకునేది, భర్తకి ఇచ్చేది కాదు. స్త్రీధనం అధమాధమం అని చెప్పారు. అంటే అమ్మాయి పుట్టింటి నుంచి తెచ్చుకున్న డబ్బు వాడుకున్నవాడు నీచాతి నీచుడు, అధమమైనటువంటి ధనం వాడుకున్నవాడు అని చెప్పి మనకు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అంచేత తన సొంతానికి తను ఏదైనా దాన ధర్మాలు చేయాలన్నా ఎవరికన్నా ఇవ్వాలన్నా తాను ఇచ్చుకోవడం, దాని గురించి అడిగేటటువంటి అధికారం కూడా లేదు. అట్లా ఇచ్చిందే ఉండేది కనుక అమ్మాయికి తప్పనిసరిగా అన్నదమ్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఏ శుభం జరిగినా మొదట ఆడపిల్లలకి ఏదో ఒకటి ఇవ్వకుండా జరిగేది కాదు. అలాగా వీళ్ళు వెళ్ళి రక్షాబంధనం రోజున చెల్లెలికి చేత రక్ష కట్టించుకున్నాక ఆవిడకి బహుమానాలు ఇచ్చొస్తారు. ఆవిడ కూడా ఏదో స్వీట్లు పెట్టడం లాంటివి చేస్తుంది, అంతే తప్ప భోజన భాజనాలు ఏమి ఉండవు. ఇక్కడ తప్పనిసరిగా చెల్లెలింట్లో భోజనం చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి. అక్కడ ఇంకోసారి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇళ్ళకెళ్ళి కూడా రక్ష కట్టి అక్కడ భోజనాలు చేస్తారు. ఏదైనా అక్కడ ఆడపిల్లలు వెళ్ళి రక్ష కడతారు, ఇక్కడ మగపిల్లలు వచ్చి భోజనం చేస్తారు. భోజనం చేసే అవకాశం ఇది ఒకటి. ఎందుకు ఈరోజు చేయాలి అనేది ఒకటి వస్తుంది. దీనికి ఇంకో పేరేమిటో తెలుసా? యమద్వితీయ అని. యమద్వితీయ. దీనికి మనం ఏం చెప్పుకున్నాం? ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి 3 యముడితో సంబంధం ఉన్నది. దీపావళి కూడా అమావాస్య పితృదేవతలకు సంబంధించింది కనుక ఆనాడు తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. ఈ 3 తర్వాత యమలోకం నుంచి ఈయన వస్తాడు. ఎవరు? బలి చక్రవర్తి వచ్చి పరిపాలన చేస్తాడు పాడ్యమి నాడు. 5వ రోజు యమద్వితీయ. యమద్వితీయ దీనికి అదే పేరు. యమద్వితీయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అసలు అన్నదమ్ములు వెళ్ళి అక్క చెల్లెళ్ళ ఇళ్లలో భోజనం చెయ్యాలి అనే నియమం కూడా ఎందుకు వచ్చిందంటే యముడి కారణంగా వచ్చింది. యముడి కారణంగా. యముడు యమున ఇద్దరు కవల పిల్లలు. చెల్లెలంటే చాలా ఇష్టం, అన్నగారంటే అమ్మాయికి కూడా ఇష్టం. చాలా కాలమైంది, ఎంతకాలానికి నా అన్నయ్య రాడు. ఎప్పుడైనా 24/7 డ్యూటీలో ఉంటాడు కదా యమధర్మరాజు. తన విద్యుక్త ధర్మం నుంచి కొంచెం కూడా పక్కకి జరగడు. అందుకే కదా మనం ఎక్కడన్నా చాలా స్ట్రిక్ట్గా ఉంటే యముడండి అంటాం. అంటే స్ట్రిక్ట్నెస్ అండ్ డిసిప్లిన్ అన్న దానికి సంకేతమైన వాళ్ళ నాన్నగారు లాగా. వాళ్ళ నాన్నగారు ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఎప్పుడన్నా ఒక్క క్షణం ఆలస్యంగా ఉదయించటం కానీ ఆలస్యంగా అస్తమించటం కానీ చేశాడా? అంత పర్ఫెక్ట్ డిసిప్లిన్తో ఉంటాడు. ఈయన కూడా అంతే. తను ఉండడమే కాదు అందరినీ ఉంచుతాడు ఈయన యముడు. అట్లాంటి ఆయన్ని ఎన్నిసార్లు అడిగింది వాళ్ళ చెల్లెలు, ఒక్కసారి మా ఇంటికి రా అని. ఆయనకి డ్యూటీలో ఆఫ్ దొరకల. చివరికి ఒకరోజు వెళ్ళాడు. వెళ్ళాక తృప్తిగా భోజనం చేశాడు. భోజనం చేశాక ఆనందంగా ఉన్నాడు. ఉండి చెల్లెల్ని ఏదన్నా వరం కోరుకోమ్మా, ఇంత నీ చేతి భోజనం చేశాను, చాలా ఆనందంగా ఉంది అన్నాడు. ఆవిడప్పుడు కోరుకుంది, ఈనాడు ఏ సోదరుడైతే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడో అటువంటి వాళ్ళకి అపమృత్యువు లేకుండా వరం ఈయన అన్నా అని అడిగింది. అంచేత ఈనాడు భగినీ హస్త భోజనం నాడు, యమద్వితీయ నాడు అంటే కార్తీక శుద్ధ ద్వితీయ నాడు ఎవరైతే అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆవిడ చేతి వంట భోజనం చేస్తారో వాళ్ళకి అపమృత్యువు బాధ ఉండదు. అపమృత్యు అంటే ఆయుర్దాయం పూర్తి కాకుండా అర్ధాంతరంగా చచ్చిపోవడం. ఇది చాలా మందికి అంటే మన దాంట్లో చాలా మంది హిందువుల్లో ఇది ఫాలో అవుతూ ఉంటారమ్మా.
చాలా మందికి అసలు అమ్మ ఉత్తర దేశంలో ఫాలో అయినట్టుగా దక్షిణ దేశంలో మనం ఫాలో కామమ్మా. మన దగ్గర ఆడపిల్ల ఇంట్లో భోజనం చేయకూడదు లాంటి నియమాలు ఏం లేవు కదా మన. అందువల్ల ఇప్పుడు మనం రక్షాబంధనం అనుసరిస్తున్నాం, భగినీ హస్త భోజనం కూడా అనుసరిస్తున్నాం. మంచిదే, తప్పేం లేదు. దీని వెనక ఇంత మంచి మహత్తరమైనటువంటి విశేషం ఉంది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య అంటే సిబ్లింగ్స్ అంటామే, సిబ్లింగ్స్ మధ్య సద్భావన ఉండి సంబంధ బాంధవ్యాలు పెరగడానికి ఈ రకంగా భోజన భాజనాలు సహకరిస్తాయి. ఇప్పుడైతే ప్రయాణ సౌకర్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి గనక ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళగలుగుతున్నాం. ఆ రోజుల్లో లేవు గనక బద్దకిస్తారని ప్రత్యేకంగా కొన్ని రోజులు తప్పనిసరిగా వెళ్ళి అక్క చెల్లెళ్ళని చూసిరండి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూడండి. ఆవిడ తన దగ్గర ఏముంటే అది పెడుతుంది. మీకు పంచపక్ష పరమాన్నాలు పెట్టిందా, పచ్చడి మెతుకులు పెట్టిందా, దాన్ని బట్టి ఆవిడ కుటుంబం ఎలా ఉందో మీకు అర్థం కూడా అవుతుంది కదా. ఎన్ని ఉంటాయి ఒక దాంట్లో. పైకి ఇవన్నీ చెప్పరు, ఈరోజు వెళ్ళండి మీకు అపమృత్యు బాధ ఉండదు అని చెప్తారు. అసలు చాలా ప్రతి దాని గురించి చాలా అద్భుతంగా చక్కగా వివరిస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మంచిదమ్మా, శుభం.